హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీవాలి. ఈరోజు నేను బ్యూటిఫుల్ వాటర్ దియాని మేకింగ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ మేకింగ్ చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే ఈసారి మీకు గ్లాస్ బౌల్లో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే ప్లాస్టిక్ వాటర్ గ్లాసెస్లో కూడా చేశాను. ఈసారి ఇందులో చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆ బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఫుల్ వేసుకున్న ప్రాబ్లం లేదు. నేను కొంచెం వెళ్తుండేటట్టు వేసుకున్నాను, అంటే కొంచెం షేడ్ బాగా కనిపిస్తుంది అనిపించింది. అలా వాటర్ వేసుకున్నాక మన పిల్లల దగ్గర ఉంటాయి కదా వాటర్ కలర్స్, ఆ కలర్స్ ఒక్కటే యూస్ చేస్తే చాలు. ఆ కలరు ఏదో ఒక థిక్ కలరు, నేనైతే రెడ్ కలరు యూస్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇప్పుడు నేను చేసేది సింగిల్ కాబట్టి ఒక రెడ్ కలర్ ఒకటి చూపిస్తున్నాను. నేను ఒక 5-6 వాటర్ దియాస్ చేసిన టైంలో అయితే అన్ని కలర్స్ వేసి చేసేదాన్ని అనమాట. వాటర్ కలర్ అయితే సరిపోతుంది. అలా మిక్స్ చేయండి. మొత్తం లైట్గా ఉన్నా కూడా మనకి దియా షేడ్ చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే కొంచెం థిక్గా వేసాను, ఇంకా బాగా థిక్గా కనిపిస్తుంది కదా వీడియోలో అనిపించింది, అందుకోసం ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేయాలన్నమాట. ఈ వాటర్ దియాస్ మేకింగ్ అయితే చాలా ఈజీ. కంపల్సరీ అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ దివాళీకైనా. నెక్స్ట్ మన దగ్గర ఇలా ప్లాస్టిక్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ బిర్యానీ బాక్స్ క్యాప్స్ కానీ ఏమైనా, వాటిని కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసాక సెంటర్ పాయింట్లో ఒక చిన్న హోల్ చేయండి దాన్ని, అంటే మనం థ్రెడ్ పెట్టడానికి బాగుండేటట్టు. అలా సిజర్తో సెంటర్లో ఒక చిన్న డాట్ పెట్టండి. ఇప్పుడు ఆ షీట్ని పక్కన పెట్టేసి ఈ కలర్ వాటర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అంటే ఇది బౌల్ పెద్దది కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను, కానీ చిన్ని బౌల్ కానీ చిన్న వాటర్ గ్లాసులు అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. అదే మనకి చాలా అంటే ఒక 1 అవర్ పైన అలా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ఒక లేయర్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు మన దగ్గర ఈ ఒత్తులు ఉంటాయి కదా, పువ్వు ఒత్తులు అంటుంటారు, ఆ ఒత్తుని అలా సెంటర్లో పెట్టండి. ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. నేనైతే నార్మల్ థ్రెడ్స్ని కూడా కట్ చేసి పెడుతుంటాను. కొంచెం బాగా ఫిక్స్ చేస్తే సెంటర్లోకి అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఒత్తుని ఆయిల్లో పెట్టేద్దాము. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కంపల్సరీ ఈ వాటర్ దియాని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ దియాస్ అంటే. నేనైతే ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాను. దివాళీకి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి ఎంత బాగుందో కదా. సింగిల్ కలర్తోనే ఎంత బాగుందంటే మనం మల్టీ కలర్స్తో పెడితే ఇంకెంత బ్రైట్గా ఉంటుందో మీరే చూడండి. నేను ఈ బౌల్ని కదిపినా చూసారా, ఎక్కడా కూడా దియ్యా వాటర్లోకి వెళ్ళిపోవడం కానీ అలా ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ ఇలా ప్లెయినే ఉంది కదా, కొంచెం డెకర్ చేద్దామని చెప్పి ఇలా ఫ్లవర్ పెటల్స్ ఉంటే అలా డెకర్ చేస్తున్నాను. ఇలా పెటల్స్ అయినా పర్వాలేదు, ఏమైనా మన పువ్వులు లాంటివి ఉంటాయి కదా అవి కూడా వేయొచ్చు, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ. అంతేనండి, సింపుల్ బ్యూటిఫుల్ వాటర్ దియా మేకింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇది దివాళీ రోజే కాకుండా నెక్స్ట్ మనం కార్తీక మాసం టైంలో తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. ఈసారి నేను దివాళీ కోసం కొన్ని షాప్ చేశాను. అవేంటంటే ఫస్ట్ వన్ ఈ కలర్స్తో ఏమైనా రంగోలీ ట్రై చేద్దామని చెప్పి ఈ రంగోలీ కలర్స్ అయితే నేను డీమార్ట్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు చూపించే అన్ని ఐటమ్స్ నేను డీమార్ట్లోనే పర్చేజ్ చేశాను. ఇప్పుడు నార్మల్ కలర్స్ తీసుకుంటాను. ఈసారి ఇవి ట్రై చేద్దాం అనిపించింది, అందుకే ఇవి తీసుకున్నాను. ఇవాళ రోజు రంగోలీ వేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ స్మాల్ గ్లాసెస్ని అయితే తీసుకున్నాను. ఇవి అయితే చాలా స్మాల్ సైజ్ అనమాట. ఇందులో చాలా కలర్స్ తీసుకున్నాను. ఎప్పుడు వాటర్ దియాస్ చేస్తుంటాను కదా, వాటికి కలర్ మిక్స్ చేస్తుంటాను. ఈసారి కలర్ కాకుండా కలర్ గ్లాసెస్ని తీసుకున్నాను. ఇలా అయితే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ఇందులో ఈ 4 కలర్స్ తీసుకున్నాను. ఇవే కాకుండా నెక్స్ట్ షేప్ వేరే కానీ సేమ్ కలర్స్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ని కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి అనిపించింది. రెండింటికి డిఫరెన్స్ చూసారా ఎలా ఉన్నాయో. షేప్స్ చేంజ్ అయ్యాయి కానీ సేమ్ కలరు థిక్నెస్ సేమ్ అంతా ఒకేలా ఉంది. కలర్ దియాసే కాకుండా వాటర్ క్యాండిల్స్ ఉంటాయి కదా, మనం క్యాండిల్స్ పెట్టినా కూడా చాలా మంచి లుక్ క్రియేట్ అవుతుంది. మనం ఆ రంగోలీ కలర్స్తో రంగోలీ వేసి దియా సెంటర్లో పెడితే చాలా మంచి లుక్ వస్తుంది. ఎవరికైనా ట్రై చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తీసుకోండి. నేను కూడా ఈ ఇయర్ ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను.
ప్లెయిన్ గ్లాసెసే ఎంత బాగుంటే వీటిలో దియాస్ పెడితే ఇంకెంత బాగుంటాయో ఒకసారి ఇమేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ క్యాండిల్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే లెమన్ ఫ్లేవర్ వస్తుంది అని ఉంది. సరే సరదాగా ట్రై చేద్దామని ఇదొక కిట్ తీసుకున్నాను. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా 2 ఫ్లేవర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ క్లే దియాస్ని చూపిస్తున్నాను. వీటితో కూడా దీపాలు పెడదామని. ఇది కూడా చాలా చిన్న సైజు, చాలా క్యూట్గా ఉందనిపించింది. ఇదే క్యూట్ అనుకుంటే అంతకంటే చిన్న దియా ఒకటి ఉంది చూడండి. ఇదైతే చాలా అంటే చాలా చిన్నది, నా ఫింగర్ అంత ఉంది చూసారా. ఇది పెడితే ఇంకా క్యూట్ ఉంటుంది కదా. నాకైతే అన్నింటికంటే ఈ స్మాల్ దియా అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఒకటైతే ఫైనల్లీ ఇంకొకటి తీసుకున్నాను. అదైతే కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది. అదే ఈ క్లే తులసి కోట. ఎంత ముద్దుగా ఉందో కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెంటనే తీసేసుకున్నాను. దానికి 4 సైజెస్ చూసారా. ఓం ఒకటి ఉంది, నెక్స్ట్ శ్రీ అని ఒకటి రాసి ఉంది, నెక్స్ట్ స్వస్తిక్ వేసి ఉంది, నెక్స్ట్ ఇలా త్రిశూలం షేప్లో ఒకటి ఉంది, లాస్ట్ అయితే ఇలా దియా హ్యాండిల్ కోసం అలా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా పెయింటింగ్తో. ఇవన్నీ నేను డిమార్ట్ నుంచే పర్చేస్ చేశాను అనమాట. ఉన్నాయి కదా. వీటన్నింటితో ఎలా డెకరేట్ చేశానో అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ఐడియా మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.